హలో యూఎస్ నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్టీఆర్ మీడియా. ఈరోజు మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. వెల్కమ్ సార్. సార్, రిషికొండ ఇష్యూలో జగన్ గారు ఎన్ని చేస్తూ ఉన్నా కానీ అక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ లీడర్స్ అవ్వచ్చు, అదే కాకుండా ఆయన గురువుగారైన శ్రీ స్వరూపానందేంద్ర స్వామి గారు కానీ ఎటువంటి మాట ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. దానికి కారణం ఏంటి? అదే కాకుండా వీళ్ళందరూ అంత ఉలుకు పలుకు లేకుండా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు మొన్నటికి మొన్న ఋషికొండకి వెళ్ళారు. వారాహి యాత్రలో 3వ దశగా దానికి అగెయినెస్ట్గా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు సార్. ఈ నేపథ్యం కొంచెం చెప్పండి సార్. అసలు ఇది యాక్చువల్గా ఇప్పుడు ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమం గనక ఇట్లాంటి విషయాల్లో అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ఋషికొండ అంటూ లేకపోయినట్టయితే కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతారు. అది ఈ ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం ఆ ఋషికొండని తొలగించకుండా ఉండడం. దాన్ని మీరు చెప్పినట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ముఖ్యమంత్రి అయ్యేందుకు రాజశ్యామల యాగం చేసినటువంటి స్వరూప నందేంద్ర స్వామి చెప్పాలి, ఇది అరిష్టం అయ్యా, అది ప్రకృతి ప్రసాదితమైనటువంటి కొండ, ఆ కొండని బండ చేసేసి గుండె చేసేసినట్టయితే ఇది ప్రజలు ఇలా నష్టపోతారు అని చెప్పాలన్నమాట. భయపెట్ట కాదు, ఉన్న వాస్తవం అది. అలాగే పవన్ కళ్యాణ్ గారు బొత్తుకుంటున్నారు. అడగండి మీరు, ఇది మీ హక్కు, జాతి సంపద. ఎవరో ఒక్కరే నోరిపితే ఎలాగవుతుంది? విశాఖపట్నం మొత్తం ప్రజలందరి పౌరులందరికీ కూడా హక్కు ఉంది. లేకపోతే ప్రజలు ఎవరు పోతారో ఎవరు తెలుసండి? ఉప్పును వచ్చింది ఎంతమంది పోతారు, వరద వచ్చింది ఎంతమంది పోతారు, తగిన రక్షణ వలయాలు లేకపోయినట్టయితే అదే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అందువల్ల మరి ఆ విషయంలో మిగతా అక్కడ సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అడగవచ్చు కదా. అంటే ప్రజలకు సంబంధించింది కనుక ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రశ్నించాలి. అది ప్రశ్నించకపోతే రేపొద్దున ప్రజలకే ప్రమాదం అన్నమాట. అది ప్రకృతి వైపరీత్యాలు అంటారన్నమాట. దానికి తెలిసి మనం దారి చూపించినట్టుగా అవుతుంది. అది ఇంకొకటి సార్, ఇక్కడ ఇంత నేపథ్యంలో జరుగుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ ఆయనకి అగెయినెస్ట్గా వీళ్ళ నేతలు ఏయో సూటిపోటి మాటలు అంటాం అవ్వచ్చు, వాళ్ళ పొలిటికల్ ఎజెండాని సడన్గా సినిమా మీదకి తీసుకొచ్చి వీళ్ళ సినిమాలు ఫ్లాప్ చేయటం, ఇప్పుడు చిరు గారి సినిమాని ఫ్లాప్ చేయటం చాలా జరుగుతున్నాయి సార్. అవును, ఈ నేపథ్యం బాగా చెప్పావు. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి రాజకీయం చాలా చండాలంగా ఉందండి. ఆ రోజే అంటది, బుద్ధి ఉందా, సినిమాలకి రాజకీయాలకి ముడి పెట్టకూడదు అంటది. మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఏంటి చేశాడండి? మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు? బ్రోని ఫెయిల్ చేశారుగా, వాళ్ళ అన్నయ్య బోలాశంకర్ని ఫెయిల్ చేశారుగా. అంటే సుమారు 150 కోట్లు 200 కోట్ల రూపాయలు, మొత్తం 400 కోట్ల రూపాయలు ప్రాపర్టీని కంప్లీట్గా బూడిదలో పోసిన పన్నీరు చేశారుగా. మీరు పూనుకొని మరి సినిమాకి రాజకీయాలకి ముడి పెట్టకపోయినట్టయితే మీరు ఎందుకు బోలాశంకర్ని బ్రోని దెబ్బతీశారో లేదో మీ మనస్సాక్షి తెలీదా? అర్థమైందా? తర్వాత ఇప్పుడు నాకు తెలిసి, నా ఊహ తెలిసి ఒక 60 సంవత్సరాలుగా నాకు ఊహ తెలుసు. ఇప్పుడు 72 అంటే ఏంటి, 12 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలుసు కదా. నా ఊహ అంటే ముందు నుంచే నాకు తెలుసు అన్నీ, కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువ. అయితే ఇక్కడ ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రాజకీయాలు ఎంత నీచానికి ఎప్పుడు కూడా దిగజారలేదు. తర్వాత రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి విషయాలకి తల దోర్చకూడదండి. మీ ఇంట్లో నువ్వు అన్నం తింటావా, లేకపోతే జావ తింటావా, లేదా మీసాలకు సంపెంగ నువ్వు రాసుకుంటావా, గంట పడుకుంటావా, 10 గంటల పడుకో మాకు ఎందుకండి? మీరు పరిపాలన బాగు చేయాలి. కానీ నువ్వు రోజు కోడి మాంసంతో తింటావా, అయితే వంకాయలతో తింటావా, మాకు అవసరం లేదు. విదిన్ 4 వాల్స్ ఏం జరుగుతుందో నువ్వేం చేస్తున్నావు మాకెందుకండి? రేపు మాకు రోడ్లన్నీ గతకలు పడిపోయి ఉన్నాయి.
గుంతలు పడిపోయి ఉన్నాయి. ఆ స్పెషల్ స్టేటస్ అన్నావు, ఇకపోతే వైద్యం అనారోగ్యంతో ప్రజలందరూ చస్తా ఉన్నారు. ఒక పక్క విద్యాశాలలు ఎక్కడా లేకుండా పోయినాయి. కంపెనీ గవర్నమెంట్ స్కూళ్ళు ఎత్తేస్తున్నావు, టీచర్స్ని అపాయింట్ చేసుకోవటం లేదు, ఎన్నో అరిష్టాలు ఉన్నాయి. ఇకపోతే పంటలు పండటం లేదు, పంటలకు ఏవి రాయితీలు ఇవ్వటం లేదు, మంచి విత్తనాలు దొరకటం లేదు. తీరా రైతు కష్టపడి పంట పండించినట్టయితే దానికి గిట్టుబాటు ధర రావటం లేదు. పంటల మీద కల్టివేట్ చేసి, పంటల మీద పరిశోధనలు చేసి హోంవర్క్ నిర్వహించే వాళ్ళు ఎవరు లేరు. వర్క్షాప్ అలాగే పోయినట్టయితే ఆ సత్యనారాయణ లాంటి ఆ సాఫ్ట్వేర్ అంటున్నారు. మనకి మెన్ ఉన్నారు, మిగతా వాళ్ళ కాకుండా మనకి ఇండియాలో మెన్ ఉన్నారు, కానీ మెన్కేమో స్కిల్స్ లేవు. కానీ స్కిల్ డెవలప్మెంట్ మీరు పెట్టండి, సెంటర్ పెట్టండి అంటే నిజంగా ప్రతి పట్టణం ఏ పట్టణాలు ఉన్నాయో ప్రతి పట్టణంలో కూడా, అంటే నా ఉద్దేశంలో 50 కిలోమీటర్లకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలండి. మరి దూరంగా ఉంటే వెళ్ళారు కదా, పేదవాడు ఏమెళ్తాడు? ఈ 50 కిలోమీటర్లు అయినా సరే వెళ్ళిపోయి ఎక్కడో చిన్న ఇల్లు తీసుకొని హాస్టల్ తీసుకొని నేర్చుకోవాలి. ఆ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే కదా ఉంటుంది. నిరుద్యోగం కూడా చాలా అదేనండి. అందువల్ల అట్లాంటివి చేస్తే బాగుంటుంది. అంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో ఏదైనా చేసినట్టు మెచ్చుకుంటారు, కానీ ఏది చేయకుండా ఎక్కడో ప్యాలెస్లో పడుకుంటానంటే ఇలాగే ఉంటాయి. పైగా వాళ్ళు మాట్లాడుతుంది మాట ఏమిటో తెలియకుండా రోజా మాట్లాడుతుంటుంది. ఆ మాట్లాడుతున్న మాట ఏమిటో తెలియకుండా అంబోతు రాంబాబు గారు డ్యాన్సులు చేస్తుంటారు. ఇలా నీ అమ్మ మూడు నా అమ్మ మూడు అంటూ కొడాలి నెల కాలం గడిపేస్తున్నాడు. అంటే వీళ్ళకి సమాధానం దొరకదా అంటే కాలమే సమాధానం చెప్తుంది. ఎవరైనా నేనైనా పొరపాటు మాట్లాడితే నాకు కాలం సమాధానం చెప్తుంది. ఎవరు పొరపాటు మాట్లాడతారో వాళ్ళు డెఫినెట్గా కాలం సమాధానం చెప్తుంది. పెద్దలు అంటారు ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారని. నువ్వు తీసిన గోతులు నువ్వే పడతావు, రోజా మర్చిపోకూడదు. అలాగా అసలు రిషికొండ మీద కన్నేయడం మాత్రం చాలా దుర్మార్గం ఉండదు. ఎందుకంటే మైసాబ్ మీద కన్నేసి దుర్యోధనుడు ఏమయ్యాడు, అలాగా ఋషికొండ మీద కన్నేసినట్టయితే అది ఋషికొండ సుందర తీర ప్రాంతం అని నువ్వు అనుకుంటున్నా, కానీ అది దాచుకున్నదొరికే సుందర తీర ప్రాంతం. ఋషికొండ కొట్టేస్తే సముద్రం వచ్చేస్తుంది. జల ప్రళయం, ఆ జల ప్రళయానికి దోహదం చేసేటువంటి దగులుబాజీ అవుతావు నువ్వు. అది ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మీరు అడిగింది బాగుంది. ఇటువంటి సందర్భాల్లో స్వామీజీలు ధర్మబద్ధమైన వ్యక్తులు కనుక నాయన ఇలా చేయకూడదు, ఇది విశాఖపట్నాన్ని మధురవాణ్ణి ఋషికొండ గ్రామాన్ని కాపాడడం కోసం ఆ పరమశివుడే పెట్టినటువంటి ఋషికొండ, ఋషులు తపస్సు చేసేవాళ్ళు, బౌద్ధులు ఇక్కడ ధర్మ మహాచక్ర నిర్వహించేవారు. ఇంత చారిత్రక సత్యం ఉన్నటువంటి ఆ కొండని బూడి చేయొద్దు నాయనని వాళ్ళు చెప్పాలి. చెప్పలేదా కర్మ, ఎవరి కర్మ ఎలా పోతారో ఎవరు తెలుసు. ప్రజలు అన్యాయంగా చచ్చిపోతారని నా బాధ. యా సార్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.